తెలంగాణ భవన్లో నేడు బీఆర్ఎస్ కీలక సమావేశం జరగనుంది. ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్ జిల్లా నేతలతో కేటీఆర్, హరీష్ రావు సమావేశం కానున్నారు. మున్సిపల్ ఎన్నికలకు దేశలు దిశానిర్దేశం చేయనున్నారు. కేటీఆర్ సమక్షంలో రాజేంద్ర నగర్ నియోజకవర్గ నేత శ్రీలతా ప్రేమ్ గౌడ్ పార్టీలో చేరనున్నారు. మొత్తానికైతే మాత్రం బీఆర్ఎస్ కీలక సమావేశం అయితే ఈరోజు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా హరీష్ రావు, కేటీఆర్ ఈ సమావేశానికి హాజరవుతున్నారు. కీలకమైనటువంటి సమాచారం అయితే మాత్రం నేతలకు అందించనున్నారు. రానున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై అయితే మాత్రం పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా రాజేంద్ర నగర్ నుంచి అయితే మాత్రం భారీగా బీఆర్ఎస్లోకి చేరికలు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ భవన్లో నేడు బీఆర్ఎస్ కీలక సమావేశం జరగనుంది. ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్ జిల్లా నేతలతో కేటీఆర్, హరీష్ రావు సమావేశం కానున్నారు. మున్సిపల్ ఎన్నికలపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. కేటీఆర్ సమక్షంలో రాజేంద్ర నగర్ నియోజకవర్గ నేత శ్రీలతా ప్రేమ్ గౌడ్ పార్టీలో చేరనున్నారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ కీలక సమావేశం జరగనుంది. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు సీనియర్ నేత హరీష్ రావు హాజరు కానున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్ జిల్లా నేతలతో సమావేశం నిర్వహించనున్నారు. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఈ సమావేశంలో కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే రాజేంద్ర నగర్ నుంచి కూడా బీఆర్ఎస్ కార్యకర్తలతో సమావేశమయ్యింది. భారీగా చేరికలు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. చందు, పార్టీ ప్రెస్టేజ్గా తీసుకుంది. ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు సాధించాలని కూడా బీఆర్ఎస్ హైకమాండ్ భావిస్తూ ఉంది. ఈ క్రమంలోనే వరుసగా కేటీఆర్, హరీష్ రావు సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి మెదక్ జిల్లా నేతలతో కూడా సమావేశం నిర్వహించబోతున్నారు. ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలతో, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నేతలతో కూడా సమావేశాలు కూడా నిర్వహించారు. ప్రధానంగా ఈ వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాలి, మెజార్టీ మున్సిపల్ చైర్మన్లను కైవసం చేసుకోవాలని కూడా వాళ్ళు దిశానిర్దేశం చేసిన క్రమంలో ఈరోజు కూడా సమావేశం అయితే జరగబోతోంది. ప్రధానంగా చూసినట్టయితే ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో దాదాపు 35-40% సీట్లు సాధించామని చెప్పి బీఆర్ఎస్ చెప్తోంది. సర్పంచ్లను 30-40% సీట్లు సాధించామని చెప్తున్న క్రమంలో ఖచ్చితంగా సర్పంచ్ ఎన్నికల్లో ఎలా అయితే ఫలితాలు రిఫ్లెక్ట్ అయ్యాయో మున్సిపల్ ఎన్నికల్లో అంతకు మించి ఫలితాలు రిఫ్లెక్ట్ కావాలని కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తూ ఉంది. అందులో భాగంగానే ఇప్పటి నుంచే అందరికీ కూడా ప్రిపరేషన్ మీటింగ్లు పెట్టి వాళ్ళకి దిశానిర్దేశం కూడా ఇద్దరు నేతలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా అభ్యర్థుల ఎంపిక విషయం కావచ్చు, అదేవిధంగా బలాబలాలు కావచ్చు, వాళ్ళందరినీ కూడా అంచనా వేసుకొని బేరీజ్ వేసుకున్న టికెట్లు కూడా కేటాయించాలని కూడా నేతలకు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చాలా నియోజకవర్గాల్లో వర్గ విభేదాలు ఉన్నాయి. ఎందుకంటే అటు మాజీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఇంకా ఆశావాహుల మధ్య ఈ టికెట్ల వారు నడుస్తోంది. తమ అభ్యర్థులకు టికెట్లు ఇవ్వాలంటే తమ అభ్యర్థులకి టికెట్లు కేటాయించాలంటూ కూడా ఒకరినొకరు పోటీ పడుతున్నటువంటి క్రమంలో ఖచ్చితంగా ఈ వర్గ విభేదాలను పక్కన పెట్టాలి. ఈ మున్సిపల్ ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసి పార్టీ అభ్యర్థులను విజయం సాధిస్తేనే మళ్ళీ పార్టీకి పునర్వైభవం వస్తుందని కూడా ఇటు పార్టీ అగ్రనేతలు కూడా చెప్తున్నట్టు పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ మున్సిపల్ ఎన్నికలను బీఆర్ఎస్ పార్టీ సెమీఫైనల్స్గా భావిస్తూ ఉంది. ఈ క్రమంలోనే ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో మళ్ళీ పార్టీ అధికారం రావడానికి కారణమవుతున్న అంశాన్ని కూడా ఈ యొక్క సమావేశాలు చెప్తారు. దీంతో బీఆర్ఎస్లకు పెద్ద ఎత్తున చేరికలు కూడా కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. రవి, రైట్, థ్యాంక్ యూ చందు.